హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు వీళ్ళందరికీ కూడా 6,352 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు నుంచి విడుదల చేయబోతున్నారండి. సో 6,352 కోట్ల రూపాయలను ఎవరెవరికి విడుదల చేస్తున్నారు, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ డబ్బులు అనేవి అసలు ఎందుకు ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి పథకాల కోసం ఎదురు చూస్తున్న వారంటే వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేస్తారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా పొందొచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో వాళ్ళ రైతులకు సంబంధించి మరియు రైతులతో పాటు మరి కొంతమందికి కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా చూస్తే మనకు రంగాల వారీగా రీసెంట్లీ వచ్చినటువంటి తుఫాను ఎఫెక్ట్ వల్ల మనకు నష్టపోయినటువంటి రంగాల వారీగా నష్టాలను అయితే అంచనా వేయడం జరిగింది. తుఫాను నష్టం వివరాలను రంగాల వారీగా అధికారులు గుర్తించి అంచనా వేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 271 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. రోడ్లు మౌలిక సదుపాయాలకు 4,324 కోట్ల రూపాయలను అంచనా వేశారు. విద్యుత్ రంగానికి 41 కోట్లు, నీటి వనరుల ప్రాజెక్టుకు 369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు 1,302 కోట్లు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించింది. వీటిలో వేలాది ఎకరాల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 1,700 కిలోమీటర్ల మేరకు రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు పాడయ్యాయి. తుఫాను కారణంగా 2 మరణించినట్లు, వేలాది ఇళ్లు దెబ్బతిన్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. దీని ప్రభావంతో 70 రైళ్లు, పలు విమానాలు కూడా రద్దయ్యాయి. వ్యవసాయ నష్టాలపై ప్రత్యేక విజ్ఞప్తి. అనంతరం మంత్రులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. వ్యవసాయ నష్టాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దాదాపు 87,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. కోనసీమ జిల్లాలోనే 20,000 ఎకరాల పంట నష్టపోయినట్లు, వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు నివేదిక సమర్పించారు. రైతులకు త్వరగా పరిహారాలు పొందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. ఏపీ ప్రభుత్వం తుఫాను సమయంలో అప్రమత్తమైనటువంటి తాగునీరు, ఆహారం, విద్యుత్ పునఃసంస్కరణ చర్యలు కూడా తీసుకుంది. ప్రతి కుటుంబానికి కూడా, అంటే ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కుటుంబానికి 3,000 రూపాయలను తక్షణ సాయం అయితే అందించారంట. కేంద్రం నుంచి త్వరిత సహాయం వస్తుందని రాష్ట్ర నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో మనకు మొత్తంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 6,302 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్రానికి అయితే బదిలీ అయితే చేశారన్నమాట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 271 కోట్ల రూపాయలు, అంటే పంట ఎంత మేరకు నష్టపోయింది, అంటే మనకు ఒక 30%, 40% అనేది ఈ విధంగా పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి అందరి ఖాతాలలో కూడా విడుదల చేయబోతుంది. సో పంట నష్టం వచ్చేసి మనకు మొత్తంగా చూస్తే, మోంతా తుఫాను 24 జిల్లాలలోని 443 మండలాల పరిధిలో 3,109 గ్రామాలను కుదిపేసిందనమాట. సో వీటిలలో ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా ఈ నష్టపరిహారం డబ్బులను అయితే అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనకు ఈ రోజు సాయంత్రం నుంచి అయితే మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే ప్రారంభిస్తారు. సో మనకు 271 కోట్ల రూపాయలు ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారందరికీ ఇస్తారు. ఇల్లు దెబ్బతిన్న వాళ్ళందరికీ శాశ్వత గృహ నివాసాలు కట్టుకునే దానికోసం మనకు వచ్చేసి 1,302 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. సో ఇవి రెండు అయితే మనందరికి ఉపయోగపడతాయి. ఇక మనకు నీటి వనరుల ప్రాజెక్టులకు, అలాగే విద్యుత్ రంగానికి, వీటితో పాటు మనకు రోడ్లకి, ఇవన్నీ కూడా అయితే మనకు మౌలిక సదుపాయాలకంతా ఉంది. సో వీటిలో మనకు ముఖ్యంగా మన చేతికి మనీ రూపంలో వచ్చేసి రైతులకు సంబంధించి 270 కోట్ల రూపాయలు, ఇక ఇల్లు నిర్మాణానికి వచ్చేసి 1,302 కోట్ల రూపాయలు. సో ఈ విధంగా అయితే అందబోతున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ఫర్దర్గా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీటికి సంబంధించి మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.